యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. దేవుడైన యెహోవా సొరచెట్టొకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయం ముందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుట కంటే చచ్చుట నాకు మేలని అనుకునేను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గూర్చి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణం పోవనంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలో పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవా, నీ ఘననామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. వాక్స్వరూపివి, ఆదియందు వాక్యమైన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడుగా మా మధ్యలో శరీరాన్ని దాల్చుకొని వచ్చినటువంటి గొప్ప దేవుడు, మరొకసారి నేను స్తుతిస్తూ నేను ఘనపరుస్తున్నాను. దైవావేశం వల్ల కలిగిన లేఖనము ప్రభువా మేము చదువుకొని ఉంటుండగా ఎందు నిమిత్తము యోనా తన జీవితంలో యోనా కాలంలో జరిగినటువంటి సందర్భాన్ని మా ముందుకు తీసుకొని వచ్చావు ప్రభువా. దయచేసి నీవే నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకొని మహిమ పొందండి. పరిశుద్ధాత్మ వృతాంతములతో అభిషేకించండి, ఆత్మ సహాయం అందించండి. ధ్యానంలో నీ ప్రేమను, నీ మంచితనాన్ని, దేవా తండ్రి, నీ హృదయాన్ని మేము గ్రహించుకోవడానికి సహాయపడవలసింది వేడుకుంటున్నాం. తద్వారా దాని ప్రకారంగా జీవించే కృపాభాగ్యం నాకు మాకందరికీ ప్రసాదించమని కృతజ్ఞతాస్తులతో యేసునామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రియులారా, మంచి వాక్య భాగం ఇది. ఒక చక్కని డెమాన్స్ట్రేషన్ అని చెప్పుకోవచ్చు. డెమాన్స్ట్రేషన్ అంటే చెప్పడం కంటే చేసి చూపించడాన్ని డెమాన్స్ట్రేషన్ అంటారు. చెబితే అర్థం కానిది చేసి చూపిస్తే అర్థం అవుతుంది అనేదాన్ని డెమాన్స్ట్రేషన్ అంటారు. సో ఇక్కడ గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ కన్సర్న్ ఆన్ హిస్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. కల్వరి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు కూడా తన ప్రేమను డెమాన్స్ట్రేట్ చేశారంటాడు. గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ అంటారు. ఇక్కడ కూడా నాకు ఇంచుమించు అలానే కనబడతాడు. ఏమని? దేవుడు తన కన్సర్న్ అంటే తన పట్టింపు. ఇప్పుడే వచ్చిన ఆలోచన ఏంటంటే, సొర చెట్టును చిగురింపచేసి మళ్ళీ ఎండిపోయేటట్టు చేస్తే దాని కింద సేద తీరుతున్నటువంటి యోనా ఆ చెట్టు నీడలో ఆ నీడ ఆస్వాదిస్తూ, దాని ద్వారా వస్తే గాలిని ఆస్వాదిస్తూ, దాని ద్వారా వస్తున్నటువంటి ఆక్సిజన్ని పీల్చుకుంటూ కొంచెం నెమ్మది పొందాడు. దేవుడు ఒక పురుగును పంపించాడు. ఆ పురుగు ఆ చెట్టును ఒక రాత్రిలో తొలిచేసిందంట. మొత్తం ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత యోనాకే విసుగు పుట్టింది. ఆయన బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు. ఎంత ఎండ వేస్తుందిరా బాబు, ఎంత భయంకరంగా సఫోకేషన్ ఉంది, అసలు ఆక్సిజన్ లేదు, గాలి లేదు, ఊపిరి పీల్చుకోవడానికి కష్టం అవుతుంది, ఇదేం బ్రతుకు. శపించుకున్నాడు, చనిపోవడం మంచిది అనుకున్నాడంట. ఏ విషయంలో? తనకు గాలి అందకపోతే, ఆక్సిజన్ అందకపోతే, సఫోకేషన్ని బట్టి. ఒక చెట్టు విషయంలోనే యోనా నీకు అంత బాధ అనిపిస్తుంది కదా. చూడు, 120,000 ఇంతమంది నా ప్రజలు ఉన్నారు ఇక్కడ, మరి వారి విషయంలో నేను విచారపడకూడదా? సో ఆ ఒక్క క్వశ్చన్లోనే దేవుని యొక్క కన్సర్న్ ఎంత గొప్పగా ఉందో చూడండి ప్రియులారా. 1,20,000 కౌంట్ కూడా దేవుడు, పాపులేషన్ కౌంట్ కూడా గాడ్ నోస్ వెరీ వెల్. సి, దట్ ఈస్ వాట్ ది కేర్. అర్థమవుతుంది. ఎంతమంది పాపులేషన్ ఆ పట్టణంలో ఉన్నారో దేవుడికి చాలా బాగా తెలుసు. హీ కౌంటెడ్ దేర్. అక్కడ మెన్షన్ చేశాడు దేవుడు 11వ వచనంలో 120,000 కంటే ఎక్కువగా ఉన్నారు. దేర్ ఆర్ మోర్ దెన్ 1,20,000
సి ది కౌంట్ అనే ఆ కౌంట్ మీద ఇప్పుడే వచ్చినటువంటి ఆలోచన. అదే కాలం లేచిన తర్వాత దేవుని వైపు చూస్తూ ఉన్నాను. నిన్న అద్భుత రీతిగా ప్రభా నాకు చక్కని ఆలోచన ఇచ్చి నడిపించావు. ఒక డిఫరెంట్ వేలో నువ్వు మాకు బయలుపరిచావు నిన్నటి దినాన్న వాక్యము అని. ఆ విషయాన్ని మరి నేను ధ్యానం చేస్తున్నప్పుడు నిన్నట్లాగే ప్రభువా నీ వాక్యము ఒక చక్కని ఆలోచన దయచేయమని నేను దేవుని దగ్గర కనిపెడుతున్నప్పుడు ఈ సొర చెట్టును దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒకసారి ఆ సొర చెట్టు సందర్భం చదువు అన్నాడు. మీ ముందు చదివాను, మీ ముందే ధ్యానం చేస్తూ ఉన్నాను. గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ కన్సర్న్ ఆన్ హిస్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ ఒక్క ఆలోచన చాలు, నీ జీవితము మరలా చిగురింప చేస్తున్నాడు దేవుడు. ఈ ఒక్క ఆలోచనతో నీ జీవితాన్ని నువ్వు మరలా ప్రారంభించవచ్చు. ఈ ఒక్క ఆలోచనతో నీ జీవితంలో ఉత్సాహంతో బ్రతకొచ్చు. ఈ ఒక్క ఆలోచన చాలు నీ జీవితంలో నువ్వు ధైర్యంగా ఉండడానికి, సమాధానంగా ఉండడానికి, నీ ఆశను చిగురించుకోవడానికి. మరలా నీ జీవితంలో చిగురు మరి పుడుతుంది. ఎండిపోయినటువంటి జీవితము, మోడు బారిపోయినటువంటి జీవితాల్లో చాలామంది బ్రతుకుతున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతుకుతున్నావా? నీకు ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రులు పడనంత విచారణ, నీ చుట్టుపక్కల నీ పట్ల కన్సర్న్ చూపిస్తున్నటువంటి వారు స్నేహితులే కావచ్చు, బంధుమిత్రులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఒకవేళ నీ జీవితంలో విచారణ పడుతున్నారా లేదా తెలియదు, కానీ వాళ్ళందరికంటే ఎక్కువగా, తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా నీ జీవితం పట్ల కన్సర్న్ కలిగి ఉన్నాడు ఆయనే సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు. ఎస్, చూడండి ఈ వచనము, చివరి వచనం, యోనా గ్రంథం 4వ అధ్యాయము చివరి వచనం ఏంటంటే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని బహుజనము, బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడకూడదా? నేను కన్సర్న్ కలిగి ఉండకూడదా? నేను వాళ్ళ కొరకు చింతించకూడదా? వాళ్ళ గురించి నేను ఆలోచన చేయకూడదా? ఓ యోనా, ఏమనుకుంటున్నావు నువ్వు అని ఒక యోనాకి అర్థమయ్యేటట్టుగా ఒక చెట్టును రాత్రికి రాత్రే మొలిపించడము, రాత్రికి రాత్రే దాన్ని ఎండిపోయేటట్టు చేయడము, యోనాకి ఆ చెట్టు యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి అనే ఉద్దేశంతో ఆ చెట్టు నీడ, ఆ చెట్టు గాలి, ఆ చెట్టు యొక్క ఆక్సిజన్ లేకపోతే మనిషి ఎంత సఫోకేషన్ అయిపోతాడో చూడు అని ఒక డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాడంటే దాని అర్థమేంటి తెలుసా? దేవుడు కూడా అంత సఫోకేషన్ అవుతున్నాడు, దేవుడికి కూడా అంత బాధపడుతున్నాడని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. అందుకే పౌలు తన పత్రికలో రాస్తూ ఏమంటాడో తెలుసా? పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటాడు. పరిశుద్ధాత్మ దుఃఖపరచబడ్డం అంటూ ఏంటి తెలుసా? ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ దుఃఖపరచబడ్డం అంటే ఏంటనంటే, ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి తమ పాపాలు ఒప్పుకొని నీటి బాప్తిసం తీసుకొని మరలా జన్మించినారు, రక్షణ పొందినారు. రక్షణ పొందినటువంటి ఆ సమయంలోనే దేవుని ఆత్మను పొందుకుంటారు. దే విల్ రిసీవ్ ది హోలీ స్పిరిట్. ఆత్మను పొందుకున్నటువంటి తమ జీవితంలో ఆత్మలో ఎదగాల్సింది పోయి మళ్ళీ ఒకవేళ లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. సరే, ఆత్మదేవుడు దుఃఖపరచబడితే వెళ్ళిపోతాడా? వదిలేసి అలా వెళ్ళిపోయి ఉంటే బాగుండేమో. ఆయనకు దుఃఖం రాదు, దుఃఖం చాలా దూరం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇలాంటి సఫోకేషన్ ఫీల్ అవుతాడు. ఇలాంటి సఫోకేషన్, ఏ సఫోకేషను? ఊపిరి ఆడనంత సఫోకేషన్. కారణం ఏంటి తెలుసా? ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత ఆయన ఇంకా వెళ్ళిపోడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది ఏంటంటే, దేవుడు తన ఆత్మతో మనల్ని సంచకరువుగా ముద్ర వేసాడు. మన ఆత్మకు హీ సీల్డ్ ది హోలీ స్పిరిట్ అని ఉంటుంది. సీల్ చేశాడు ఆయన తిరిగి వచ్చేంత వరకు. అన్నాడు కదా యేసయ్య యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను.
అతడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అనే ఆ మాటలు అక్కడ కనబడతాయి. అంటే ఏంటి దాని అర్థం? దేవుడు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టలేదు, తన ఆత్మనిచ్చాడు, ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి వచ్చేంత వరకు మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. అయితే ఆయన మనలో ఉండి ఒకవేళ మనము గనక లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే మనలో దుఃఖపడతాడు. సరే, దుఃఖపడుతున్న వ్యక్తి వెళ్ళిపోతే బాగానే ఉంటుండే, ఇంకా వెళ్ళే ఛాన్స్ లేదు. కాబట్టి మనలోనే ఉంటూ ఆయన దుఃఖపడతా ఉంటాడు. అందుకే అదే రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు రాసిన మాట ఏంటంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తున్నాడు. ఏ విధంగా సహాయం చేస్తున్నాడు? ఉచ్చరింప శక్యము కాని మూలుగు చేత ప్రార్థన ఎలాగూ చేయాలో మన పక్షంగా తానే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినము మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడై ఉన్నాడు. దేవునామానికి స్తోత్రాలు కలుగుగాక ప్రియులారా. దీన్ని బట్టి ఒకటి విషయం తెలుసుకోవాలి ఏంటంటే, దేవుడు గాడ్ లవ్స్ హిస్ పీపుల్. గాడ్ ఈస్ కన్సర్న్ వెరీ మచ్ అపాన్ హిస్ పీపుల్. సో ఆబ్వియస్లీ హిస్ పీపుల్ నన్ అదర్ బట్ యూ అండ్ మీ. మనమే, నువ్వు నేనే ఆ ప్రజలమై ఉన్నాము. మన పట్ల ఆయన కన్సర్న్ కలిగి ఉన్నాడు, మన పట్ల ఆయన విచారణ చేస్తున్నాడు. అందుకే పేతురు కూడా అంటాడు తన పత్రికలో, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. వావ్! కనబడనటువంటి దేవుని యొక్క చింత, కనబడనటువంటి దేవుని యొక్క పట్టింపును ఈ రోజున మనిషి చాలా దూరం విశ్వాసి గురించి మాట్లాడుతాడు. విశ్వాసులు కనబడని దేవుడి యొక్క ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో, ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో ఇది పక్కన పెట్టేసి మన కంటికి కనబడుతున్నటువంటి స్నేహితులు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు, వీళ్ళలో కొంచెం తేడా వస్తే తట్టుకోలేకపోతున్నారు మనుషులు. మరి ప్రాముఖ్యంగా భార్యాభర్తల ప్రేమ విషయంలో కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు. నా భర్త ఇదివరకులాగా నన్ను ప్రేమించట్లేదే, నా భార్య ఇదివరకులాగా నన్ను ప్రేమించట్లేదే, మా పిల్లలు ఇదివరకులాగా మా మాట వినట్లేదే. ఎంతసేపు మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల విషయంలోనే మనం ఎంతో కంగారు పడుతూ ఉంటాం. గమనించాలి, నిన్ను సృష్టించినటువంటి దేవుడు అంటూ ఒకడున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించాడు, 3వ రోజున తిరిగి లేచిన సజీవుడు. ఆయన అంత పట్టింపు కలిగి ఉన్నాడు మన పట్ల. ఇక్కడ యోనా విషయంలో ఒక డెమాన్స్ట్రేషన్ చేసి మరి చూపిస్తున్నాడు. ఏంటో తెలుసా? 6వ వచనం, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చినట్లు చేశాను. చూసారా? ఒక మనిషికి నీడ ఇచ్చేటట్లు కూడా దేవుడే చేస్తాడు. ఆ సొర చెట్టు చూచి యోనా బహు సంతోషించాడు. అంటే అక్కడ ఎడారి, ఆ భయంకరమైన ఎండలో నీరసించిపోయాడని చెప్పుకోవచ్చు. అలాంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో దేవుడు చెట్టును మొలిపించగానే ఆ ఆకులకి, ఆ నీడకి, ఆ గాలికి, అక్కడి నుంచి వచ్చే ఆక్సిజన్కి అమ్మయ్యా అనుకుంటా బహుగా సంతోషించాడంట. మరుసటి ఉదయమందు రాత్రికి రాత్రే దేవుడు ఆ చెట్టును ఎండిపోయేటట్టు చేసేసరికి ఏమైపోయాడు? యోనా ఒక మాట అంటున్నాడు, బ్రతకడం కంటే సావడం ఏమి నాకు మేలు. అంటే ఒక చిన్న కారణాన్న నేను చచ్చిపోవడం మేలు అంటున్నాడు ఒక ప్రవక్త. ఆ ప్రవక్తకి లెసన్ నేర్పించడానికి దేవుడు ఇంత పని చేసి ఏమంటాడు తెలుసా? 9వ వచనంలో, అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణం పోనంతకు కోపించుట న్యాయమా? అవును, మరి ఏం చేయాలి? ప్రాణం పోతా ఉంది, ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాను. చాలా ఆయన వేదన పడతా ఉన్నాడు. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారణ పడుతున్నావే. ఆఫ్టర్ ఆల్ ఒక చెట్టును గురించి నువ్వు విచారపడుతున్నప్పుడు 1,20,000 మందికి పైగా ఉన్నటువంటి నినివే పట్టణ ప్రజలు, వాళ్ళ గురించి మరి నేనెంత విచారపడాలి చెప్పు అని ఒక క్వశ్చన్ మార్క్తో దేవుడు ఈ గ్రంథాన్ని ముగించాడు. ఆ క్వశ్చన్లోనే పెద్ద ఆన్సర్ ఉంది. వావ్, మంచి ఆలోచన. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్తో ఈ గ్రంథం ముగించబడుతుంది. చూడండి, అలానే ఉంది కదా. నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. గ్రంథం క్లోజ్. 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు దేవుడు ప్రశ్నతో ముగించాడు దీన్ని. ఆ ప్రశ్నకి జవాబు ఏంటో తెలుసా?
ఇంకా ఎంతగా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోగలిగితే అంతగా ఉన్నట్టు మీనింగ్. నేను విచారపడొద్దా అంటే ఎంత విచారపడుతున్నాడు ఆయన, అంటే ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు దేవుడు, ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు మన పట్ల అంటే అంత అన్నట్టుగా, అంటే ఇంత అంత చెప్పలేము. అందుకే యోహాను తన సువార్తలో 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో ఎంతో, అది ఇంత అంత అని మెన్షన్ చేయలేదు అక్కడ. దేవుడు ఇంతగా ప్రేమించాడు అన్నట్టుగా లేదు. దేవుడు లోకమును ఎంతో 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 అగాపే ప్రేమ, ఎంతో ప్రేమించాడు అనే మాట అక్కడ మెన్షన్ చేయబడింది. కనుక దేవునామానికి స్తోత్రాలు. అందుకే దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోలేమని పౌలు తన పత్రికలో రాస్తూ ఎఫెసీ పత్రిక 3:15 ఆ కింద భాగం చదివితే కనబడుతుంది ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ ఎత్తు, పొడవు, లోతు, వెడల్పును గ్రహించలేము. గ్రహించాలంటే తగిన శక్తి కావాలి మీకు. అంతరంగ పురుషుని నుండి శక్తి ఉంటేనే దేవుని ప్రేమను గ్రహిస్తారని ప్రియులారా గమనించాలి. దాన్ని బట్టి ఒక చెట్టు విషయంలోనే మనిషి కృంగిపోతాడా? మరి మిమ్మల్ని కూడా ఒక చెట్టులాగా నాటాను కదా, ఒక తోటలాగా నాటాను కదా. ఎందుకు? ఆ తోటలో మీరు ఫలించాలని. ఒకవేళ ఫలించకపోతే దేవుడు కూడా అంతే బాధపడతాడు, దేవుడు కూడా అంతే దుఃఖపడతాడు అనే విషయాన్ని ఈరోజు మన ముందుంచాడు. కనుక ఈ వాక్యాన్ని మనం 2 రకాలుగా అర్థం చేసుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇంకా ఎంతమంది అయితే రక్షణ లేకుండా ఉన్నారు, ఎంతమంది అయితే దేవుని దుఃఖపరుస్తున్నారు, ఎంతమంది అయితే ఫలభరితమైన జీవితం లేకుండా జీవిస్తున్నారో వాళ్ళ కొరకు మనం కన్సర్న్ కలిగి ఉండి విశ్వాసులమైన మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు మనం విజ్ఞాపన చేయాలి. రెండవది, ఎంతమంది అయితే వ్యక్తిగతంగా మన జీవితాల్లో దేవుని దృష్టికి ఫలభరితమైన జీవితం కొరకు మనం ప్రయాసపడాలి. మనము చక్కగా ఫలభరితంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. ఆయన విచారణ పడుతున్నాడు మన విషయంలో. ఇప్పుడైనను మనము ఫలించడానికి సిద్ధపడదాం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనము దేవుని ఎదుట ఉందాము. అప్పుడు మన కాలం అంటే తగిన కాలములో ఎప్పుడు ప్రేమ కనపరచాలి, ఎప్పుడు సమాధానం కనపరచాలి, ఎప్పుడు సంతోషం కనపరచాలి, ఎప్పుడు ఆశా నిగ్రహం కనపరచాలి, ఎప్పుడు విశ్వాసాన్ని కనపరచాలి, ఎప్పుడు మంచితనాన్ని కనపరచాలి, ఎప్పుడు సాత్వికం కనపరచాలి. ఇవన్నీ కూడా ఆత్మఫలం 9. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు ఈ ఫలము మనం కనపరచాలి అనేది దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అందుకే ఇందాక పాడుకున్నటువంటి పాట ప్రకారంగా, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలో నరమొక్కలు నాటించాడు ఆయన. మనమే ఆ నరమొక్కలు ఒక చక్కని తోటలో ఉంచాడు ఫలించడానికి. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క మనసును ఎరిగి, ఆయన విచారణ ఎరిగి, ఆయన హృదయాన్ని ఎరిగి ఇంకా ఆయనకి దగ్గరవుదాం. ఇట్టి కృపా భాగ్యం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి దేవుని గురించి